చేస్తున్నారు. ఏ అంశంలో అతను అరెస్ట్ అయ్యాడు? వాళ్ళు చూడలేదా వీడియోలు? పోలీసులు కాస్త ఆదమరిచి ఉంటే అరాచకాలు పెచ్చిమీరిపోతాయి. ఎక్కడైనా సరే, అది ఏ ఊరైనా సరేనండి, ఏ ప్రాంతం అయినా సరేనండి, ఏ మనిషి అవనియండి, వెంటనే ట్రీట్మెంట్ పడాలి. ఆ ట్రీట్మెంట్ పడి కాస్త సైలెంట్గా ఉన్నారంటే ఎంత విచిత్రమైన విషయం అంటే అండి, బోరుగడ్డలోని చాలామంది అరెస్టులు అయ్యారు. ఎవరికి ఆ ట్రీట్మెంట్లో పోసాని అరెస్ట్ అయ్యారు. పోసాని ఏమైనా స్టార్ హోటల్కి తీసుకెళ్లారా? పోసాని ఏమైనా సామాన్యమైన వ్యక్తి ఏం కాదు కదా, ఆర్థికంగా చాలా బలంగా ఉన్న వ్యక్తి. కానీ అతను ఏం లేదు, తీసుకెళ్లారు, అక్కడ సబ్మిట్ చేశారు, రిమైండ్ వేశారు, లోపలికి వెళ్ళారు, బెయిల్ మీద వచ్చాడు, మళ్ళీ ఇప్పుడు వచ్చారు, మళ్ళీ ఏదో వెళ్తున్నారు, మళ్ళీ సిఐడి పిలిస్తే వెళ్తున్నారు. ఇక్కడ ఎక్కడ కూడా ఎటువంటి ఏది లేదు. వంశీ సామాన్యమైన వ్యక్తి, రాజకీయ పరంగా తనదైన మార్కు వేసుకున్నాడు, బలంగా ఎదిగినవాడు, ఆర్థికంగా ఓ బ్రాండ్ ఉన్నది వల్లభనేనికి. సో అతన్ని కూడా సఫలీలు చేయలేదు. కానీ ఆశ్చర్యంగా బోరుగడ్డ విషయానికి వచ్చేసరికల్లా ఎవరికి వాళ్ళు ఆయనకి సపోర్టులు చేసేయడాలు, వంత పాడ్డాలు, ఆయనకి ఏది కావస్తే అది అందించడాలు, ఇదేమి చోద్యం అసలు? ఏం జరుగుతుంది అసలు? ఏంటి అతని వెనకాతలు ఉన్న శక్తులు ఏంటి? మరి ఏ శక్తులు అతన్ని ఇబ్బంది లేకుండా కాపాడుతున్నారు అన్నది చాలా కీలకమైన అంశం. పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని అదైపోయిందంటే అక్కడితో ఊరుకోలేదండి. 7 సంవత్సరాల క్రితమే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అనంతపురంలో పోలీసులను కూడా బెదిరించాడు ఈ ఆసామి. పోలీసుల్ని కూడా ఖాతరు చేయకుండా కాలర్ ఎగరేసాడు అంటే ఆ ధైర్యం, ఆ ధీమా వెనక ఉన్నది ఏంటి అన్నది ముందు చూడాలి. ఏం చేశాడు? అనంతపురం జిల్లా కోర్టులో ఎందుకు ఈరోజు హాజరుపరుస్తున్నారంటే 2018 తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా జరిగిన సంఘటన ఇది. సిఐని బెదిరించిన ఘటనలో బోరుగడ్డ అనిల్పై కేసు రికార్డ్ అయిందండి 7 సంవత్సరాల క్రితం. ఏంటా కేసు? అనంతపురంలో రామచంద్రనగర్లో ఒక చర్చి విషయంలో వివాదం. ఇది ఒక చర్చి విషయంలో వివాదం. ఈయన ఒకవైపు ఎవరికో సపోర్ట్ చేస్తున్నాడు. పోలీసులు అది మేము చెయ్యమన్నామని చెప్పి సిఐకి ఫోన్ చేసి తనదైన స్టైల్లో నోటి ఆ దురద చూపించి ఇష్టం వచ్చినట్లుగా చెలరేగిపోయాడట. మరి అప్పుడు కేసు నమోదు చేసినప్పుడు ఎఫ్ఐఆర్ గట్ట వేసి అతను లోపల తీసుకెళ్ళి పెట్టాలి కదా. ఎందుకు వదిలేశారు? ఆ వదిలేయడమే కదా ఎంతవరకు తీసుకొచ్చింది. ఆ తర్వాత జరిగిన పరిణామంలో రెచ్చిపోవడానికి కారణాలు ఏంటి? సరే, 2019 నుంచి 24 వరకు అతన్ని వదిలేశారు. ఏదో అచ్చోసినంటారు చూసారు, ఆ రకంగా వదిలేశారు. ఎవరో పట్టించుకోలేదు. పట్టించుకుంటే పరిస్థితి లేదు. అతని మీద కేసులు పెట్టినా జనసైనిక వీరమహిళలు ఉన్నాయండి, జనసైనికులు అని ఎక్కడ పడితే అక్కడ ఎన్ని కేసులు పెట్టారో నాకు తెలిసి. కానీ ఎక్కడ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. అంటే వైఎస్ఆర్సీపీ అండదండలు అతనికి ఉన్నాయి అని చెప్పి భయపడ్డారేమో పోలీసులు. లేదా ఆయనే అలా చెప్పుకున్నాడేమో. జగన్మోహన్ రెడ్డి గారు నా చేతిలో మనిషి, ఆయన చెప్తుంటాడు, నేను మాట్లాడుతుంటాను, అది చేస్తుంటాను, ఇది చేస్తుంటాను, ఆ ప్రెసిడెంట్ తెలుసు, ఈ ప్రెసిడెంట్ తెలుసు, ఈ సెంట్రల్ మినిస్టర్ తెలుసు, నాకు ఢిల్లీలో ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నదని. మాటలకేముంది, నోటుకొచ్చిన మాట వినేవాడు ఉంటే ఏదన్నా చెప్తారు. కానీ అందులో ఉన్న వాస్తవాలు ఏంటి, తప్పులు జరిగినాయా లేవా అని చూడాలి కదా. ఎవరేం చెప్తే అది చేసేస్తామంటే ఇంకెందుకు ఈ శాఖలు, ఎందుకు ఈ న్యాయస్థానాలు, ఎందుకు? తప్పు చేసిన వాడే తొక్క తీయాలి. అప్పుడు మళ్ళీ ఇంకోసారి చేయడానికి భయపడతాడు. సీఏని బెదిరించిన ఘటనలో బోరుగడ్డ అనిల్పై అప్పుడే కేసు నమోదయ్యింది. బందోబస్తుకు వెళ్ళిన ఈ చర్చి విషయంలో వివాదం జరుగుతుంటే పోలీసులు వెళ్తారు కదా, ఒక సీఐ స్థాయి వ్యక్తి వెళ్ళాడు. సెన్సిటివ్ ఇష్యూస్ ఇవన్నీ కూడా, చర్చిలు, ఇలాంటివి, మసీదులు, టెంపుల్ దగ్గర చాలా సెన్సిటివ్గా ఉంటుంది, అందరికీ తెలిసిన అంశమే. ఖచ్చితంగా పోలీసు ఫోర్స్ అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళితే తిమోతి వర్గానికి చెందిన తిమోతి ప్లస్ ఇంకొకరు ఎవరో ఉన్నారు. ఈ వర్గానికి ఈయన అండగా ఉన్నాడట. నేను పలానా పోటుగాడిని, నా జోలికి కానీ వచ్చామంటే చాలా సీరియస్గా ఉంటుంది అని ఆ వర్గానికి సపోర్ట్ చేయాలని సిఐకి బెదిరింపు కాల్స్ అట. ఈ స్టైల్ ఏంటంటే కొన్ని మీడియాలో మాట్లాడుతుంటాడు, కొన్ని డైరెక్ట్గా బెదిరిస్తుంటాడు. ఎవరికి నచ్చకపోతే ఆడి నచ్చలేదు అనుకోండి, అర్ధరాత్రి ఇక్కడ ఫోన్ చేస్తాడట. అరే, వేరే మహిళని కూడా బెదిరించాడు కదండి, రాయపాటి అరుణ లాంటి వాళ్ళని. వాళ్ళే చెప్పారు డైరెక్ట్ లైవ్లోని. ఎవరైనా కొద్దిగా యాక్టివ్గా ఉన్నారంటే జనసేన వాళ్ళు కానీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, అమ్మనా బూతులే, ఆడ మగ తేడా లేదు, ఉచ్చం నీచం లేదు.
ఇష్టం వచ్చినట్లుగా చెలరేగిపోయి నేను అది చేస్తాను, నేను ఇది చేస్తాను, రోడ్ల మీదకి తీసుకొస్తాను, రేపులు చేస్తాను, మర్డర్లు చేస్తాను, ఇదే కదా భాష. నేను చెప్పలేకపోతున్నాను అవి. ఆ? ఏంటిది? ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏం చేశారు?